49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. హీరోయిన్ శివాని సంగీత ఈ అమ్మాయి కొన్ని చిన్న చిన్న సినిమాలు చేసింది. అఫ్ కోర్స్ కొద్ది గొప్ప ఫేమ్ ఉంది, ఆవిడ కూడా అభిమానులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో సినిమా హీరోయిన్లు తరచుగా ఎక్కడికైనా వెళ్తారు. అందులో భాగంగా తిరుపతి దర్శనానికి కూడా ఈవిడ వెళ్ళింది. ఇక మీకు తెలిసిందే కదా, తిరుపతికి ఏ హీరో వాళ్ళు వచ్చినా హీరోయిన్లు వచ్చినా ఫస్ట్ మైకులు వెళ్తాయి. చాలామంది ఎలా దర్శనం చేసుకున్నారు ఏంటని అడగకుండా వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ అడిగి తెలుసుకునే ఉత్సాహం వీళ్ళలో కూడా ఉంటుంది. సరే, ఆ వ్యవహారం పక్కన పెడితే రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈ మధ్యకాలంలో తిరుమలకి వెళ్ళినట్టున్నారు అని ఆవిడ అడిగితే, అవునండి వెళ్ళాను, 15 నిమిషాల పాటు నాకు చాలా మంచి దర్శనం జరిగింది, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పింది. ఆ ఇంటర్వ్యూ అంతా ఒక ఎత్తు అయితే ఈ కట్ తీసుకొని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. మనకు వేరే పనులే ఉన్నాయి ఈ రోజుల్లో. సో ఎలా వైరల్ అవుతుందంటే, హీరోయిన్లు అయితే ఒక లెక్క, సామాన్యులు అయితే ఇంకో లెక్క. 15 నిమిషాల సేపు గర్భగుడిలో ఆవిడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందంటే ఆవిడకి ఏమి ఇచ్చారో, ఎలాంటి సౌలభ్యాలు ఇచ్చారో. అయినా కామన్ మ్యాన్స్ అయితే ఇట్లా రాగానే అలా తోసేస్తారు, ఇదెక్కడి న్యాయం అది అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెట్టడం. అది కాస్త ఎక్కడికో వెళ్ళి వైరల్ అయి కూర్చుంది. మెయిన్ స్ట్రీమింగ్ ఛానల్స్ అన్నీ కూడా ఈరోజు దేశాన్ని ఉద్ధరించే అంశంలాగా దీన్ని బాగా ప్రసారం చేస్తున్నాయి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, మళ్ళీ ఆ అమ్మాయి వీడియో ఇచ్చేసి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తను ఏం చెప్పిందంటే, ఇప్పుడు మనము తిరుమలకి వెళ్తే బంగారు వాకిలి, వెండి వాకిలి ఇవన్నీ దాటుకుంటూనే కదా వెళ్తాం. కొంచెం దూరం నుంచి కూడా మనకు స్వామివారు కనిపిస్తూనే ఉంటారు. ఏ క్షణం అయితే తనకు అక్కడ, అంటే ఇప్పుడు తను తీసుకుంది 10,500 టికెట్. సో గర్భగుడి వరకు వెళ్ళి ఇలా పంపిస్తారు. సో ఎప్పటి నుంచి అయితే ఆమెకి స్వామివారు కనిపిస్తున్నారో ఆ టైం నుంచి ఆవిడ కౌంట్ చేసుకుంటా వెళ్ళేసరికి అక్కడ ఓ 15 నిమిషాలు, అంటే 15 నిమిషాల సేపు స్వామిని చూశాను అని ఆమె అభిప్రాయం. అంతేకాని గర్భగుడిలో స్వామి ముందు ఇలా తాకుతూ నిమురుతూ నేను 15 నిమిషాలు ఉన్నానని ఆవిడ చెప్పలా. ఎందుకు ఇలా అర్థం చేసుకుంటున్నారో కూడా తెలియట్లా. అయితే అసలు ఈవిడ మళ్ళీ రిప్లై ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ డ్యామేజ్ చాలా జరుగుతుంది కాబట్టి ఆవిడ 2 అడుగులు దిగి వచ్చి ఇంకో వీడియో చేసి పెడితే తప్ప ఎవరికి అర్థం కాల. అసలు విషయం ఏంటంటే, తిరుపతే కాదు, మీరు ఏ టెంపుల్కైనా వెళ్ళండి, దేవుడు ముందు ఎంతసేపు ఉంటారనేది లెక్క కాదు, మీకు ఎంతసేపు దేవుడి దర్శనం అవుతుంది అనేది లెక్క. ఇంకా చాలామంది ఉంటారు అక్కడ దాకా వచ్చి ఇలా కళ్ళు మూసుకుంటారు. వచ్చిందే దేవుడిని చూడడానికి కదా ఇంత దూరం వచ్చింది, మనస్ఫూర్తిగా తనివి తీరా దేవుడిని చూడండి, ఇంకా అంత మించిన ఇంకా ఏం కావాలి. సో తిరుపతిలో 15 నిమిషాలు నాకు దర్శనం అయ్యింది అని ఆవిడ చెప్పింది. ఆవిడకి ఏ విధంగా అయితే అయ్యిందో ఆవిడ అనుభవం ఇంకోలా చెబితే వీళ్ళకి ఇంకోలాగా అర్థమైంది, అంతమించి ఇంకేమీ లేదు. అండ్ మహాప్రసాదం 15 నిమిషాలు ఈవిడ చూసింది అంటే మీకు కూడా చూసే సౌకర్యం ఉంది, చూస్తున్నారు. కానీ 1 నిమిషమే, 2 సెకండ్లే, 3 సెకండ్లే మాకు దర్శనం జరిగిందని బయట చెప్పుకుంటారు. ఈవిడ చెప్పింది వేరు, మీకు అర్థమైంది వేరు. సరే, ఏదేమైనప్పటికీ తిరుపతిలో అందరికీ ఒకటే టైప్ ఆఫ్ దర్శనం ఉంటుంది. వివిఐపీలకి వాళ్ళకి వీళ్ళకి ఇది అని ఇప్పుడైతే లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ ఎవరైనా వేరే సేవలు చేసుకునే వాళ్ళకి ఇంకా చెప్పనా, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు, అంటే టీటీడీ నియమించే స్టాఫ్ కాదనమాట. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ కొన్ని రోజులు అలా పనిచేస్తూ ఉంటారు. అది కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అన్నదానాల్లో అన్నం వడ్డించడమో, లేకపోతే క్యూ లైన్ దగ్గర అటు ఇటు పంపడమో, లేదా మీ చెప్పుల స్టాండ్ దగ్గర సేవలు చేయడమో, మొబైల్ ఫోన్ దగ్గర సేవలు చేయడమో, ఏదో ఒకటి, అన్నీ సేవే అట్లా. అండ్ ఈవెన్ క్యూ లైన్ దగ్గర అటు ఇటు పంపే వాళ్ళు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకైతే నిత్యం దర్శనం అవుతానే ఉంటుంది ఏదో ఒక రూపంలో. వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఇంటర్వ్యూ ఇస్తే, మేము రోజు 24 గంటల సేపు దేవుడిని చూస్తూనే ఉంటామంటే అన్నారు అనుకోండి, దాన్ని మళ్ళీ ఇంకోలాగా అర్థం చేసుకొని రాసుకుంటారు. సో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఎలా అర్థమైతే తనకు ఏదైతే అర్థమైందో అదే కరెక్ట్ అని డిసైడ్ చేసుకొని ఆ వేలో థింక్ చేస్తా అసలు విషయాన్ని రూట్ మార్పించేలాగా, అంటే డైవర్షన్ చేసేలాగా పిచ్చిగా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ మానుకోండి. ఇకపోతే శివానికి దర్శనం అయ్యింది, 15 నిమిషాల పాటు దర్శనం అయ్యింది. కాకపోతే 15 నిమిషాల పాటు ఆవిడ దేవుణ్ణి ఏ విధంగా చూసిందో మీకు క్లుప్తంగా చెప్పడం, ఆ ఇంటర్వ్యూలో చెప్పడం మర్చిపోయింది. దాన్ని మీరు ఇలా తీశారు. మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేసింది, కావాలంటే చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.